శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు విశాఖలో ఘనంగా ప్రారంభమయ్యాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా విశాఖలోని చినవాల్తేరులో అత్యంత పురాతనమైన శ్రీ కనక మహాలక్ష్మి దుర్గా అమ్మవారి ఆలయంలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ వేకోజాము నుంచే అమ్మవారికి అభిషేకాలు విశేషంగా నిర్వహించి అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలనే ఒక సత్సంకల్పంతో కార్యక్రమాలు ఉదయం నుంచే ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ అమ్మవారు విగ్రహం ఏదైతే ఉందో అది బెజవాడలోని శ్రీ కృష్ణా నదీ తీరం నుంచి తీసుకురాబడిందిగా చెప్పుకుంటారు. ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. అమ్మవారు కల్లోకి వచ్చి అక్కడ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించాలని ఒక ఆదేశించినట్లుగా ఇక్కడ ఎవరైతే పురాతన కాలం నుంచి ఉన్నారో అర్చకులు వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారికి నిత్యం విశేషంగా అభిషేకాలు నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా శరన్నవరాత్రి ఉత్సవాల వేళ ఒక వేడుక అనేది ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుగుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రతిరోజు అమ్మవారికి ఎంతో ఆనందకరమైన లలితా సహస్రనామ పారాయణం చేస్తారు. అలాగే కుంకుమ పూజలు చేస్తారు. కలశాలను ప్రత్యేకించి ఇక్కడ ప్రతిష్ఠించి అమ్మవారిని కొలవడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్న అర్చకులు కోట సతీష్ కుమార్ శర్మ గారు ఉన్నారు. సార్, మీరు చెప్పండి, ఈరోజు అమ్మవారి వైభవం ఎలా ప్రజ్వలితోందని చెప్పగలరు? శ్రీమాత్రే నమః. విశాఖపట్నం చినవాల్తేరు గ్రామంలో వేంచేసి ఉండేటువంటి శ్రీ కనక మహాలక్ష్మి దుర్గా అమ్మవారు, కనకమ్మ తల్లి అని చెప్పి గ్రామంలో ఉండేటువంటి భక్తులంతా కూడా అమ్మవారిని పిలుచుకుంటూ ఉంటారు. ఈ అమ్మవారు సుమారుగా 400 సంవత్సరాల క్రితం గ్రామస్తులు వంశపారపర్యంగా అమ్మవారిని ఇక్కడ పూజించుకోవడం జరుగుతుంది. మనం చూసేటువంటి ఆ అమ్మవారు మూల విరాటు అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క విగ్రహాన్ని విజయవాడ కృష్ణానదిలో నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ప్రతిష్ఠించడం జరిగింది. గ్రామ పెద్దలైనటువంటి వాళ్ళు గుండబోయిన వాళ్ళు యొక్క కళలో కనిపించి అమ్మవారు, నేను కృష్ణానదీ తీరంలో కృష్ణానదిలో ఉన్నాను, నన్ను అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్ఠించండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగా అక్కడి నుంచి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారి యొక్క ప్రతిష్ఠ చేసి అప్పటి నుంచి కూడా వైభవంగా అమ్మవారు గ్రామస్తులచే పూజలు అందుకుంటూ దినదిన ప్రవర్తమానమై అత్యంత భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఉండేటువంటి గ్రామస్తులందరూ కూడా అమ్మవారిని పూజించుకుంటున్నారు. అందరూ కూడా కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి మా కనకమ్మ తల్లి అని చెప్పేసి అమ్మవారిని విశేషంగా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించుకుంటూ ఉంటారు. అమ్మవారికి ప్రతిరోజు మనకి నిత్యార్చన పూజా విధానాలలో భాగంగా మంగళవారం శుక్రవారం కూడా అమ్మవారికి అభిషేచనాది కార్యక్రమాలు, అలాగే శుక్రవారం ప్రత్యేకంగా అమ్మవారికి సహస్రశతనామావళి పారాయణలు కుంకుమార్చనలు ఉంటాయి. అమ్మవారి యొక్క భక్తులైనటువంటి గ్రామస్తులు లలితా భక్త బృందం వారిచే లలితా పారాయణాది కార్యక్రమాలు, వివిధ భక్తి పాటలు కార్యక్రమాలు ప్రతి వారంలో వచ్చేటువంటి శుక్రవారం ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అలాగే అమ్మవారికి మనకి మే నెలలో 3వ మంగళవారం రోజు అమ్మవారికి అత్యంత ప్రధానమైనటువంటిది వార్షిక పండగ మహోత్సవ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా ప్రతి సంవత్సరం అమ్మవారికి ఆ వార్షిక పండగ మహోత్సవం కూడా అత్యంత వైభవంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ యొక్క వైభవాన్ని తిలకిస్తూ అమ్మవారిని పూజించుకుంటూ తమ యొక్క కోరికలు తీర్చుకుంటూ ఉంటారు. ముఖ్యంగా సంతానం లేనటువంటి వాళ్ళు ఇక ఆలయంలో అమ్మవారిని మొక్కుకున్నట్లయితే కనుక సంతానం శీఘ్రంగా కలుగుతుంది. అన్యోన్యత దాంపత్యం కోసం అమ్మవారిని పూజించినట్లయితే అన్యోన్యత దాంపత్యం కూడా కలుగుతూ ఉంటుంది. ఈ విధంగా అమ్మవారిని అందరూ కూడా విశేష సంఖ్యలో పాల్గొని పూజించుకుంటూ ఉంటున్నారు. ఇప్పుడు చూడకపోతే మనకు ఉండేటువంటి ఈ శరన్నవరాత్రుల్లో భాగంగా ఈ రోజు నుంచి శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం అమ్మవారికి బాలా త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారు పూజలు అందుకుంటూ ఉన్నారు. ఉదయం 5:30 అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం గావించి అనంతరం అలంకరణ చేసి తర్వాత కలశస్థాపనాది కార్యక్రమాలతో అఖండ దీప ప్రజ్వాలనలతో ఈ శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ విధంగా ప్రతిరోజు కూడా అమ్మవారికి ఉదయం 5:30 అభిషేచనాది కార్యక్రమాలు, అనంతరం అలంకరణ, భక్తులకి దర్శనాన్ని ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి భక్తులచే సహస్రశతనామావళి కుంకుమార్చనాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అనంతరం ధూపదీప నైవేద్య నీరాధన మంత్రపుష్పాలు, ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాల వితరణ కూడా ఈ విధంగా ఉంటుంది. ఈ 10 రోజులు కూడా అమ్మవారు ఈ విధంగా పూజలు అందుకుంటూ ఉంటారు. మూలా నక్షత్రం ఆ రోజున విశేషంగా ఈ భక్తులంతా బాలలందరూ కూడా వచ్చి బాలబాలికలందరూ కూడా వచ్చి అక్షరాభ్యాస కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే విజయదశమి రోజు కూడా ఇక్కడే ఉండేటువంటి విశాఖపట్నంలో ఉండేటువంటి అందరూ కూడా ఈ యొక్క అమ్మవారిని దర్శనానికి రావడం, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అమ్మవారే కాకుండా శివాలయంలో ఉండేటువంటి దుర్గా మల్లికార్జున స్వామివారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు, పంచముఖ ఆంజనేయ స్వామివారు, లక్ష్మీ గణపతి వారు, నవగ్రహాలు,
ఆ వివిధ దేవతామూర్తులన్నీ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ యొక్క ఆలయానికి ప్రతిరోజు అధిక సంఖ్యలో పాల్గొంటూ ఉన్నారు. అమ్మవారి యొక్క కృపని పాత్రులు అవుతూ ఉన్నారు. అలాగే మనం ఆలయ చైర్మన్ గారు గుండబోయిన లక్ష్మీ నరసింహమూర్తి గారు, అలాగే ధర్మకర్త మండలి వారంతా కూడాను భక్తులకి ఎటువంటి అసౌకర్యము లేకుండా భక్తుల యొక్క వారు వచ్చి హాయిగా అమ్మవారిని పూజించుకునే విధంగా ఇక్కడ సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయ ఈవో గారు అయినటువంటి గాయత్రి గారు కూడా అన్ని పర్యవేక్షణలో ఇవన్నీ కూడా జరగడం జరుగుతూ ఉన్నది. అమ్మవారికి శరన్నవరాత్రిలో మన కనకమ్మ అమ్మవారిని అందరూ కూడా దర్శించుకుని మీ యొక్క కోరికలన్నీ కూడా తీర్చుకుని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కావాలని కోరుకోవడం జరుగుతుంది. శ్రీ మాత్రే నమః. ఆలయ కమిటీ సభ్యులు నిరంజన్ సాయి కుమార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు అమ్మవారి ప్రాభవం ఎలా పెరుగుతుంది, ఇక్కడ భక్తులు ఎలా వస్తున్నారు? ఓం శ్రీ కనకమహాలక్ష్మి దుర్గా అమ్మవారి నమః. యాక్చువల్గా ఇది మా పూర్వీకులదండి. 400 సంవత్సరాల చరిత్ర ఉన్నది దీనికి. ఇది 14 గ్రామాల అమ్మవారు అండి. 14 గ్రామాలు పండుగ జరుగుతుంది. మేలో జరిగినప్పుడు 14 గ్రామాలు వచ్చి ఉదయం నుంచి 3 గంటల నుంచి స్టార్ట్ అవుతాయి పూజలు పునస్కారాలన్నీ. జరిగిన తర్వాత మొత్తం 14 గ్రామాలు వచ్చి మా తిరువీధి ఉత్సవాలు తొలేళ్ళు ముందు రోజు తొలేళ్ళు జరుగుతాయండి. జరిగి రాత్రి అనుభవ ఉత్సవం జరుగుతుంది. దీనికి ప్రత్యేకంగా ఎండోమెంట్ వారి సహకారం, తర్వాత ట్రస్ట్ బోర్డు వారు, తర్వాత లోకల్ కమిటీలు ఉంటాయండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క కమిటీ చేస్తుంటుంది ఈ కార్యక్రమం, అంటే ఈ పండగ అనేది. ఈ సంవత్సరం ఒకరు చేశారంటే వచ్చే సంవత్సరం దానికి మించి చేస్తున్నారండి. చాలా బాగా అవుతున్నాయి. అమ్మవారి నిదర్శనం అనేది ఏడాదికి ఏడాది పెరుగుతుంది, భక్తుల సంఖ్య కూడా పెరుగుతుంది కదా, మీకు ఏమనిపిస్తుంది? దేశ విదేశాలనే భక్తులు ఉన్నారండి. ఇక్కడ నుంచి అంటే మంచి ఉన్నత స్థాయికి వెళ్ళి అమ్మవారిని భక్తులతో కొలవడం వల్ల దేశ విదేశాలకు వెళ్ళి వాళ్ళు కంపల్సరీ మే వస్తుందంటే కనకం పండుగ ఎప్పుడు, కనకం తల్లి పండుగ ఎప్పుడు అనుకొని అక్కడి నుంచి సంవత్సరం కంపల్సరీ పెట్టుకుంటారండి. సెలవులు పెట్టుకొని అక్కడికి వచ్చి అమ్మవారిని తరిస్తారండి, దర్శించుకొని తరిస్తారు. వారి కోరికలు కూడా నెరవేరుతున్నాయండి. చాలా బాగా జరుగుతాయండి. ఈ శరన్నవరాత్రులు ఈ 11 రోజులు కూడా లలిత టీం వాళ్ళు రోజు లలిత పారాయణం చేస్తారు. సాయంత్రం కుంకుమ పూజలు ఉన్నాయి. పంతులు గారు ఏమొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ లలిత టీం అంతా మేము ఆ తాతలు ముత్తాతల నుంచి మేము పుట్టినప్పటి నుంచి మేము ఇక్కడే అమ్మవారి సేవలోనే ఉంటాం. మా ఇంట్లో నుంచి మా మావయ్య కానీ మా తాతయ్యలు కానీ మా మమ్మీ డాడీ కానీ మీ అందరు కానీ తరతరాల నుంచి అమ్మవారి భక్తులేనండి. మనస్ఫూర్తిగా అనుకుంటే ఏదైనా అవుతుందండి. ఫస్ట్ ఫెయిత్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. అనుకుంటే ఏదైనా అవుతుంది అమ్మవారికి. నవరాత్రులు అని చెప్పేసి 11 days చేస్తారు. చాలా అంగరంగ వైభవంగా జరుగుతుందండి. అలాగే అమ్మవారి ఉత్సవాలు అవుతాయి మేలో, అవి కూడా చాలా అంగరంగంగా చేస్తారండి. అవి దగ్గర 21 days చేస్తారు. అవి లలితా పారాయణం అయితే ఎవ్రీ ఫ్రైడే జరుగుతుందండి. నవరాత్రుల్లో అయితే ఎవ్రీ డే జరుగుతుంది. ఆమె చిన్నప్పటి నుంచి వస్తూనే ఉంటామండి, రెగ్యులర్గా ఎప్పుడు వస్తూనే ఉంటాం. లాస్ట్ రోజు పల్లకి సేవ అవుతుందండి. జమ్మి చెట్టు కూడా పూజ కూడా అవుతుందండి. సమీ వృక్ష పూజ, అదే కదా ఇంపార్టెంట్ మనకి దసరాకి. చాలా స్వచ్ఛమైన అమ్మవారండి దుర్గమ్మ. ప్రతి శుక్రవారం పారాయణ చదువు అవుతుంది. ఈ దేవి నవరాత్రుల రోజు 9 రోజులు బాగానే అవుతుందండి లలిత పారాయణం. తర్వాత ఉత్సవాలు అవి బాగా అవుతాయి. ఆ అమ్మని నమ్ముకున్న వాళ్ళకి అందరికీ మంచి జరుగుతుంది, శుభం జరుగుతుంది, అన్నీ బాగానే ఉంటాయి. ఆ తల్లి అనుగ్రహం మాత్రం అందరి మీద ఉంటుంది. ఏది అనుకుంటే అది తప్పనిసరిగా అవుతుందండి. ఇది భక్తుల పాలిట కొంగు బంగారంగా అమ్మవారు ఇక్కడ విశేషంగా పూజలు అందుకుంటున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి వైభవాన్ని వేణోళ్ళ కొనియాడాల్సిందే అని చెప్పి భక్తులందరూ ఎంతో మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సత్యతో మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.